అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం, దేవుణ్ణి నమ్మే వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి, సో మేము దేవుణ్ణి నమ్మము అని ఎక్కువ అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎప్పుడైతే కొలుస్తున్నామో దేవుడికి కూడా కన్ను మన మీద పడుతుంది. కానీ మన మీద పడిన వెంటనే ఆయన మన లిస్టు చూస్తాడు. ఆయన చూసేది రెండే, పాపము పుణ్యము. గత జన్మల్లో ఏమేం చేశాం, గత జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాలా అంటే మనం కొంచెం పుణ్యకారాలు కూడా చేస్తుంటాం కాబట్టి కాలు ఇరిగిపోవాల్సింది చోట కాల్లో ముళ్ళన్నా గుచ్చుతాడు. అది ఏదో ఒకటి తీరాలి కదా. అవును, అప్పు తీసుకున్నామమ్మా, కొంచానికి కొంచెమన్నా రిటర్న్ ఇవ్వాలి కదా. వడ్డీ ఇవ్వకపోతే అసలన్నా ఇవ్వాలి కదా. అట్లా దాన్ని పర్వతను రెడ్యూస్ చేస్తాడు. ఈ రెడ్యూస్ చేసేదానికి ఉపయోగపడే స్వామి ఎవరు? శనేశ్వరుడు. మానవునికి ఏ విధంగా కష్టాలు వస్తాయి? 3 రకాలుగా వస్తాయి. 1 జబ్బులు, 2 ఆర్థిక ఇబ్బందులు, 3 అవమానాలు. మనిషికి ఈ 3 రూపాలలోనే ఎట్లో ఒకట్లా ఏదో ఒక ట్రబుల్ వస్తుంది. ఆ ట్రబుల్ వస్తుంది అంటే మన కర్మలను ఆయన కడిగేస్తున్నాడు. ఏ ఇబ్బంది మనకు కలిగినా దేవుడికి ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా ఒక కర్మను కడిగేస్తున్నావు, నీ కళ్ళు నా మీద పడినట్లుంది, తొందరగా పూర్తిగా కడిగేసుకుంటే నేను తొందరగా నీ దగ్గరికి చేరుకుంటాను, థ్యాంక్ యూ అని కోరుకునేదానికి.